నమస్కారం. రుద్రా న్యూస్కు స్వాగతం. తల్లిదండ్రులనే పట్టించుకొని నేటి సమాజంలో సజీవంగా అగుపించేలా విగ్రహాలను ఏర్పాటు చేసి గుడి కట్టి ప్రతిరోజు పూజిస్తూ ఆరాధిస్తున్న కొడుకుల స్టోరీ. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట కేంద్రంలో గొట్టె కొమరవ్వ, గొట్టె కనకయ్య భార్యాభర్తలు ఆదర్శ దంపతులుగా అన్యోన్య జంటగా గ్రామంలో అందరి నోట్లో నాలకలా అందరితో ఆప్యాయతగా ఉంటూ గ్రామమే వారి కుటుంబంగా భావించే మనసున్న దైవ స్వరూపులని గ్రామస్తుల మాట. కొమరవ్వ, కనకయ్య దంపతులకు 3 కుమారులు సదయ్య, మహేందర్, చిరంజీవి. కోడళ్ళు యాదవ్వ, రేణుక, భవానీ కాగా మనమన్లు సాయి కుమార్, శ్రావణి, శ్రీకాంత్, గణేష్, రిత్విక్ తేజ్, కృతిక్ తేజ్. మన్మరాలు అక్షయ, మునిమన్మరాలు సాయి కృతిక. ఉమ్మడి కుటుంబంగా కలహాలు కల్మషాలు లేని ఆదర్శ కుటుంబంగా ఖ్యాతి గడించిన సుస్థిర దంపతులుగా నిలిచిపోయిన కొమరవ్వ, కనకయ్య దంపతుల విగ్రహాలను దైవంగా కొలుస్తూ మందిరం ఏర్పాటు చేసుకోవడం మా అదృష్టమని కుమారుల మాట. భౌతికంగా తల్లిదండ్రి లేకపోయినా దైవ స్వరూపులుగా కొలుస్తూ సజీవ రూపాలుగా చూసుకుంటున్నామని అన్నారు. చిన్నతనంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు తమని ఎంతో కష్టపడి పెంచి పోషించారని ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉండడానికి వాళ్ళే కారణమంటున్నారు కుటుంబ సభ్యులు. మనం లోకాన్ని చూస్తున్నామంటే అది మనకు జన్మనిచ్చిన అమ్మా నాన్నల పుణ్యమే. పుట్టిన కాడి నుంచి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి మనల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు ఎంత సేవ చేసినా తక్కువే అంటూ, అందుకే తల్లిదండ్రులే కనిపించే ప్రత్యక్ష దేవుళ్ళని కాలం చేసిన తల్లిదండ్రులకు కొడుకులు గుడి కట్టి పెద్ద పండుగ చేసి దైవంలా పూజిస్తున్న కొడుకుల స్టోరీ మనం చూస్తున్నది. ఊరందరినీ పిలిచి దావత్ భోజనాలు, అమ్మా నాన్నల పేరు మీద కళాకారులచే ఆటపాట కార్యక్రమం, ఇలా తల్లిదండ్రుల వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించి మిమ్మల్ని మేము మర్చిపోలేము, ఆవేదన పడుతున్నామని కొడుకుల ఆవేదన. ఆస్తుల కోసం అమ్మా నాన్నల్ని పక్కన పెట్టే నేటి సమాజంలో కాలం చేసిన తల్లిదండ్రుల కోసం పరితపిస్తూ గుడి కట్టి విగ్రహాలను కొలుస్తూ ఔరా అనిపించుకుంటున్నారు. అన్నదమ్ములు ఈ 3 అన్నదమ్ములను ఎంత తారీఫ్ చేసినా తక్కువే అంటున్నారు పబ్లిక్. తలకపోయిన రాసేవాడు మా నాయన. మా అవ్వ జ్వరం వచ్చిందంటే సాధనేతులు అంటే ఎప్పుడైనా కూడా హాస్పిటల్లో పోదాం పా కొడుక అంటే ఇలా కాదు మమ్మీ రేపు పోదాం తీ, ఒక్కరోజు జ్వరం వస్తేనే పోతే బాగుండేది, తగ్గుతాయి కావచ్చు అని ఊకునేవాడిని. అయినా తగ్గపోయినా కానీ మా అమ్మ నన్ను తీసుకొని హాస్పిటల్లో వచ్చి ఉంచేది. ఈరోజు
మా అమ్మ లేదు, మా నాన్న లేడు. మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు ఎడిపోయినా ఎడు చూసినా ఇడికి వచ్చి చూసుకుంటేనే కొంచెం మాకు చాలా ధైర్యంగా కనబడుతూ ఉంది. మా అమ్మ నాన్న తిన్నా తెల్లారులేస్తే పొద్దున్న మా నాయనను మా అమ్మను తలుచుకుంటే మాకు చాలా బాగా ఉంటుంది. ఒక్కరోజు కూడా ఆలోచించుకుంటే కళలకు వస్తారు అంటే కూడా ఒక్కరోజు కళలకు కూడా రాకపోవడం వల్ల నాకు చాలా బాధ అవుతుంది. మా అమ్మ నాన్న మీద ఏ దేవుడు జన్మనిచ్చిండో వాళ్ళను ఆ దేవుడు తీసుకుపోవడం జరిగింది వాళ్ళను. అదేవిధంగా ఇప్పుడు కూడా మామూలు మా అమ్మ నాన్న మాకు చల్లగా చూసుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఎప్పుడైనా కానీ మా అమ్మ నాన్న మాకు సహకారం చేయాలి. ఏ దేవుడైనా కానీ మాకు సహకారం చేయాలి. అందరం బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ దేవునికి మా అమ్మ నాన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా అమ్మ నాన్న మీద ఒక పాట పాడుతున్నాను. నానా 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 నీ మగెంత మంచిదో నానా మా అమ్మ నాన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. స్టేజ్ ఉన్న అన్నాలకు నాకు ఈ మౌకి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల మహేందర్ అన్నకు. కడుపులో దుఃఖం, కన్నుల్లో నీళ్లు తిరుగుతూ అమ్మ నాన్న పెరిగి పెద్ద అయిన తర్వాత తమ మంచి చెడులను చూసుకుంటూ పెళ్లిళ్ళు అయ్యేంత వరకు ఇవాళ మనవలు మనవరాళ్ళు వచ్చిన తర్వాత కూడా తన కన్న పిల్లల కోసం వాళ్ళు ఆరాటపడ్డటువంటి జీవితం ఇవాళ ఆ
ఆదర్శ దంపతులుగా కనుకయ్య కుమరవ్వ గార్ల విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాటు చేసి సదన్న, మహేందర్ అన్న, చిరంజీవి అన్న మరి ఇట్లాంటి గొప్ప కార్యక్రమానికి పూనుకున్నటువంటి వారి కుటుంబానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే అమ్మ మీద, నాన్న మీద ఉన్నటువంటి ప్రేమ అది ప్రపంచంలో ఎక్కడ కూడా దొరకనటువంటిది. బ్రతుకు మీద ఆశలిడిసి నమ్ముకున్న పిల్లలిడిసి మాకు దూరమైపోయినవా అమ్మా, మాకు దూరమైపోయినరా. బ్రతుకు మీద ఆశలొడిసి నమ్ముకున్న పిల్లలిడిసి బ్రతుకు మీద ఆశలొడిసి నమ్ముకున్న పిల్లలిడిసి బ్రతుకు మీద ఆశలొడిసి. చాలా కష్టపడకుండా పేద కుటుంబం నుంచి వెళ్ళి కష్టపడకుండా కష్టం చేసుకుంటూ వచ్చడం జరిగింది. మా తాత, మా అమ్మ చిన్నప్పుడు చనిపోయింది. మా అమ్మ నాన్న కూడా అదే స్థాయికి వచ్చే వారు కూడా తినే టైంలో కష్టపడి తినే టైంలో వాళ్ళు జరిగిపోవడం వల్ల వాళ్ళంటే మాకు చాలా ప్రేమ. ఊళ్ళే ఇంటికి చేసి ఒక్కొక్క సహకారం చేసారు మా అమ్మ నాన్న. ఊళ్ళో కూడా వాళ్ళందరూ ఊరు అందరు కూడా చాలా ప్రేమ ఉంది. మా నాన్న, మా అమ్మ మీద మాకు కూడా చాలా గౌరవం ఉంది. మా అమ్మ రుణం తీర్చుకుంటే మాకు బాగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైనా కూడా తెల్లారులేస్తే మా కళ్ళ ముందర మా కనబడాలంటే ఉండాలనుకుని ఒక గుడి కట్టుకుంటే బాగుంటుంది, వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటే బాగుంటుంది, వాళ్ళు రుణం మేము ఎట్లా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నిర్ణయించుకొని గుడి కట్టుకొని మా బావి దగ్గర పొలం దగ్గర 10 సంవత్సరాలు ఇక్కడనే బతుకమ్మలు కూడా ఇక్కడనే ఆడుతూ ఉంటారు. అన్నదమ్ములని, అక్క చెల్లెలని మా అమ్మను ఆదేశించుకుంటారు అని చెప్పేసి ఈ గుడి కట్టుకొని విగ్రహాలు పెట్టుకొని చాలా వీళ్ళకి 10 సంవత్సరాలు వీళ్ళకి పూజలు కొనసాగాలి. 10 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రోగ్రాం పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని వీళ్ళ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలని, ఆ దేవుడు ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలని, చల్లగా దేవుడు మమ్మల్ని దీర్ణించాలని చెప్పేసి ఈ పూజలు కొనసాగించడం. కార్యక్రమం దగ్గర అక్కడపల్లి గ్రామ ప్రజలకు, ప్రత్యేక మిత్రులకు, మా కుటుంబ సభ్యులు తరఫున ఈ గ్రామ ప్రజలకు, మా బంధువులందరికీ ధన్యవాదాలు. మా అమ్మగారు 2020 అనారోగ్యకరంగా మరణించారు. మా నాన్నగారు గత సంవత్సరం ఆ పాముఘాటుతో మా దగ్గర వ్యవసాయం చేసుకున్నప్పుడు పాముఘాటు మరణించడం జరిగింది. వారి జ్ఞాపకంగా వారు గత మా పెద్దనే మ్యారేజ్ 1980లో జరిగింది, మా చిన్న 2007లో జరిగింది. అప్పటి నుంచే మేము ఒక ఉమ్మడి కుటుంబం, ఇప్పటికీ ఒకటే గిన్నెల అన్నం వండుకొని అందరం ఒక 15 మంది కుటుంబ సభ్యులము ఒకటే ఇంట్లో ఉంటూ ఒకటే గిన్నెలో అన్నం వండుకుంటూ దాని ద్వారా మా అనుబంధాలను తల్లిదండ్రులు మాకు నేర్పినటువంటి ఉన్నత విలువలతో మేము ముందుకెళ్తున్నాము. వారు గత సంవత్సరంతో చనిపోవడంతో మా నాన్నగారు, మా అమ్మ లేని లోటును మా నాన్నలో చూసుకుంటున్నాము. మా నాన్నగారు చనిపోవడంతో మాకు ఇక ఎలా స్పందించాలో తెలియక మేము మనసులో చాలా కుంగిపోతున్నాము. ఆ క్షణంలో వారు మాకు ప్రత్యేకంగా కనబడాలి, ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో మేము వారి గుడి నిర్మించుకుంటే బాగుంటుంది అని మేము అన్నదమ్ముల ఆలోచించుకొని వారు ప్రత్యేకంగా దేవుని పూజిస్తున్నారు. ఆ దేవుడు మా తల్లిదండ్రుల ద్వారా మనం జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకు ప్రథమ దేవుళ్ళు, తర్వాత ఉన్నత దేవుళ్ళు అని అనుకున్న సమయంలో వారికి గుడి నిర్మించుకొని వారికి నిత్యం ప్రతి పండుగ రోజు ప్రతిరోజు వారికి పూజలు చేసుకుంటూ ఈ విధంగా వారి లేని లోటును మాకు ప్రతి క్షణం వారి ఇచ్చినటువంటి వారి ఇచ్చిన ఉన్నత విలువలు కొనసాగిస్తూ ఎవరికి ఏదైనా కష్టకాలం ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వారికి ఏదో సహాయం చేస్తున్నాము. ఈ విధంగా వారి రుణం తీర్చుకుంటున్నాము. ఎన్ని జన్మలు ఎత్తిన రుణం తీర్చుకోలేము. సమాజంలో కొంతమంది వారిని గౌరవించిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు దయచేసి ఇలాంటి కార్యక్రమం వల్ల చెప్పే మెసేజ్ ఏంటిదంటే, ఉన్నప్పుడు అమ్మ నాన్న విలువ తెలియదు, పోయిన తర్వాత చాలు ఇలా వారి ఎంత చేసినా కూడా వారి రుణం తీర్చుకోలేము మనం. ఈ ఉన్నత జన్మనిచ్చే తల్లిదండ్రులను ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు గౌరవించాలి.
గౌరవించండి. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంతో మనకు ఉన్నత స్థాయికి మనం ఎంత చేసినా ఎంత సంపాదించినా కూడా తల్లిదండ్రులు గౌరవించకపోతే అది మన మనసుకు ఏదో ఒక లోటుగా ఉంటుంది. ఖచ్చితంగా తల్లిదండ్రులు గౌరవించండి. ఆల్మోస్ట్ అందరు గౌరవిస్తున్నారు. కొంతమంది వ్యక్తులు ఎవరైనా ఉంటే తప్పనిసరి కుటుంబం తరఫున వారికి థ్యాంక్ యూ. నాన్నగారు కీర్తిశేషులు గుట్టె వెంకయ్య గారు, మా అమ్మగారు కీర్తిశేషులు గుట్టె కుమరవ గారు, మా పెద్దన్నయ్య గారు గుట్టె సదానందం, మా పెద్ద వదిన గారు గుట్టె యాదవ, వారి పిల్లలు గుట్టె సాయి కుమార్, వాళ్ళ భార్య పేరు గుట్టె శ్రావణి, వారి పాప పేరు గుట్టె సాయి కృతిక, వాళ్ళ చిన్న కుమార్ పేరు గుట్టె శ్రీకాంత్, మా చిన్నయ్య పేరు గుట్టె మహేందర్, వాళ్ళ భార్య పేరు గుట్టె రేణుక, వాళ్ళ పాప పేరు గుట్టె అక్షయ, వాళ్ళ కొడుకు పేరు గుట్టె గణేష్, నా పేరు గుట్టె చిరంజీవి, మా భార్య పేరు గుట్టె భవాని, నా కుమారుని పేరు గుట్టె తేజ్, సెకండ్ అబ్బాయి పేరు గుట్టె కృతిక్ తేజ్. ఇది మా కుటుంబం. ఇప్పటికీ కూడా మేము ఒకటే కుటుంబంలో ఉంటూ ఒకటే గిన్నెల వంట చేసుకుంటూ గత 30 సంవత్సరాల నుంచి మా పెద్దనే మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటికి కూడా మా అమ్మ చెప్పిన విధంగానే మేము నడుచుకుంటూ వాళ్ళు చూపించినటువంటి దారిలోనే మేము ముందుకెళ్తూ మాకు తోచిన కాడికి ఇతరులకు సాయం చేసుకుంటూ మేము ఇలా కొనసాగిస్తున్నాం. ఈ విధంగా భవిష్యత్తులో మేము కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిలో 1 పైసా వంతు వారి పేరు చొప్పున ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని వారిని చిరకాలం వారు ఉన్నత స్థానానికి వెళ్ళారు. అక్కనపేట గ్రామంలో వారు ఒక మంచి స్థానంలో ఉన్నారు. ప్రతి ఒక్కరికి సాయం చేశారు. ఆర్థికంగా కావచ్చు, ఒక మాట విషయంలో కావచ్చు, ఎంతోమందికి మనోధైర్యాన్ని చెప్పారు. సో అందువలన వారిని ఈ విధంగా గౌరవించుకుంటే మాకు కావచ్చు, మా పిల్లలకు కావచ్చు, మా వంశపారం కావచ్చు బాగుంటుంది. ఈ విధంగా అందరూ తల్లిదండ్రులు గౌరవించండి. అక్కనిపేట వస్తువులైన కాశ్మీర్ రమేశ్వర నీరు, గుట్ట కనకయ్య వీరు చనిపోయిన వ్యక్తులే కాదు, వాళ్ళు చిరస్థానం ఊరిలో ఒక దేవుడు లాంటి వ్యక్తురాలు. ఉమ్మడి కుటుంబంలో ముగ్గురు కొడుకులు, వాళ్ళ మనమలు, దరిదాపు వాళ్ళ పిల్లలై అందరికీ మనమలకు కూడా పెళ్ళయింది. ఇంతవరకు ఏరుపడ్డ రోజు లేదు. వాళ్ళు కలిసికట్టుగా ఒక ఉమ్మడి కుటుంబం అంటే ఆదర్శమైన అక్కనపేట విలేజ్లో ఈ కుటుంబం యొక్క బాగోగులు అన్నిటికీ ఎవరైనా ముందు దిక్కునేదంటే గుట్టె కొమరవ్వ లేని లోటు చనిపోయిన తర్వాత కనకయ్య చూశాడు. ఆ కనకయ్యలోని లోటు నేను ఈరోజు వీళ్ళతోటి ఒక దోస్తాన్ లెక్క చేయబట్టి దరిదాపు 20 సంవత్సరాలు ఒక రోజు తిండికి లేని పూట అయినా కూడా కష్టం వచ్చిందంటే బిడ్డ నేనున్నా అని చెప్పి ఇంటి దగ్గర కూర్చోబెట్టుకొని ఇక్కడ పువ్వబెట్టి సమాధానం చెప్పేది. బాధన అనేది కంట్లోకి వెళ్ళి కాదు, ఓర్పుతో తీసుకొచ్చే వ్యక్తి.